ఇప్పటి జనరేషన్కి ఎందుకు ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయో కారణాలేంటో మీకు తెలుసా? మన తాతయ్యలు అమ్మమ్మలు తిన్న భోజనం మనం తింటున్నది ఒకటేనా? వాళ్ళకి డయాబెటీస్ బీపీ చాలా రేర్గా వచ్చేవి, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి తప్పక వస్తున్నాయి. ఎందుకంటే అప్పట్లో ప్రకృతితో కలిసిపోయే జీవితం. అన్నం, నాటుకోడి, మిల్లెట్లు, తక్కువ మసాలా, ఎక్కువ ఫిజికల్ వర్క్ ఉండేది. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, ఆయిల్ ఎక్కువగా వాడిన పదార్థాలు తీసుకోవడం, కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్లస్ రోజంతా స్క్రీన్ ముందు కూర్చోవడం. మరిన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. చక్కెర, ఉప్పు, నూనె ఎక్కువగా మోతాదులో తీసుకోవడం, కొలెస్ట్రాల్స్ పెంచే జంక్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, స్ట్రెస్, స్మోకింగ్, లేట్ నైట్ హ్యాబిట్స్, ఇవన్నీ కలిపి ఈ రోజులో హెల్త్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ని రాకుండా ఆపడానికి మనం ఏం చేయాలి? ఇంట్లో వండిన భోజనాలను మాత్రమే తినడానికి ప్రయత్నం చేయండి. పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్ మీరు తినే రోజు ఆహారంలో కలిపే ప్రయత్నం చేయండి. రోజు కొద్దిసేపు అయినా వ్యాయామం, వాకింగ్ చేయండి. స్ట్రెస్ తగ్గించుకోండి. మెడిటేషన్, గేమ్స్ అలవాటు చేసుకోండి. షుగర్, సాల్ట్, ఆయిల్ని తగ్గించండి. ఇదే నిజమైన హెల్త్ సీక్రెట్స్. అంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆహారం అలవాట్లు మార్చుకుంటే భవిష్యత్ ప్రాబ్లం తగ్గుతాయి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం వేణుగురు లైఫ్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.